హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. మార్చి 25వ తేదీన ఫాల్గుణ పౌర్ణమి కావున ఫాల్గుణ పౌర్ణమి రోజును హోళీ పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది సుమారు 100 సంవత్సరాల తరువాత హోళీ చంద్రగ్రహణం కలిసి వచ్చాయి. గ్రహణ ప్రభావం ఏ రాశి వారి మీద ఎలా ఉంటుంది, దాని నుంచి తప్పించుకునేందుకు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. వీరు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్రగ్రహణం అశుభ ప్రభావాలను ఇస్తుంది. పని చేసే చోట సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆకలితో ఉన్నవారికి, పేదవారికి అన్నం పెట్టండి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ చంద్రగ్రహణం శుభప్రదంగా ఉంటుంది. ధనాన్ని పొందగలుగుతారు. ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. చంద్రగ్రహణం ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రునికి సంబంధించిన శ్లోకాన్ని పఠించడం మంచిది. సింహరాశి. సింహరాశి వారికి చంద్రగ్రహణం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ప్రశంసలు దక్కుతాయి. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించాలి. సూర్య బీజ మంత్రాన్ని జపించండి. కన్యా రాశి. కన్యా రాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశి జాతకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గో సేవ చేయడం, గోవుకు పచ్చగడ్డి తినిపించడం మంచిది. తులా రాశి. తులా రాశి వారికి చంద్రగ్రహణం సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. పేదలకు అన్నదానం, సహాయం వంటివి చేయడం మంచిది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణం మేలు చేస్తుంది. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. ధనస్సు రాశి. చంద్రగ్రహణం ధనస్సు రాశి వారికి మంచిది కాదు. ఈ సమయంలో సూర్యుడు బృహస్పతికి చెందిన మీన రాశిలో ఉంటాడు. ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. గోమాతకు ఆహారం పెట్టడం మంచిది. బృహస్పతి మంత్రాన్ని పఠించాలి. మకర రాశి. చంద్రగ్రహణం వల్ల మకర రాశి వారు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శుభఫలితాల కోసం ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పించి, చంద్రుని శ్లోకం పాటించాలి. కుంభరాశి. చంద్రగ్రహణం తరువాత కుంభరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. డ్రైవింగ్ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బూట్లు లేదా చెప్పులు పేదవారికి దానం చేయండి. మీనరాశి. మీనరాశి వారికి ఈ గ్రహణం కలిసిరాదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గోమాతకు ఆహారం పెట్టండి. బృహస్పతి బీజ మంత్రాన్ని జపించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.